సో హాయ్ గైస్, 'ద ప్రాసిక్యూటర్' మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందు వీడియోనైతే లైక్ అయితే కొట్టండి. సో మూవీ యొక్క బేసిక్ స్టోరీ ఏందంటే, హీరో వచ్చేసరికి ముందుగా పోలీస్ ఆఫీసర్, దాని తర్వాత రిజైన్ ఇచ్చేసి, దాని తర్వాత ఒక లాయర్‌గా అయితే కంటిన్యూ అయితే అయితాడు. దాని తర్వాత ఒక కేస్ వచ్చేసరికి వస్తది హీరోకి. దాని తర్వాత ఆ కేస్ సాల్వ్ చేసిండా, తను చేసిన హత్య ఏంటి, తన వల్ల హీరోకి ఏం ప్రాబ్లమ్ వచ్చిందనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో మీరైతే ఈ మూవీ స్టోరీ గావచ్చు, యాక్షన్ సీన్స్ గావచ్చు, ఎలా ఉందనేది మూవీ చూసి అయితే తెలుసుకోవచ్చు. సో ఇదొక మూవీ బేసిక్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ అయితే అదిరిపోయినాయి అని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీన్స్ అయితే ఎస్పెషల్లీ మామూలుగా ఉండదు. పిచ్చి పీక్స్‌లో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మనమైతే చాలా బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే తను వాదించే విధానం గూడా కొన్ని సీన్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలానే తన వల్ల ప్రాబ్లమ్ ఏమొచ్చింది, ఎవరు తను చేసిన హంతకు, ఆ ప్రాబ్లమ్ వల్ల హీరోకొచ్చిన ప్రాబ్లమ్స్ అయితే చాలా బాగా చూపించిందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని సీన్స్ అయితే మనకైతే బాగా కనెక్ట్ అయితే అవ్వలేకపోతామని చెప్పుకోవచ్చు. ఆ సీన్స్ బట్టి దాని ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ జరిగే కొన్ని సీన్స్, వీఎఫ్ఎక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సీజీఐ కూడా ఓకే. దాని తర్వాత బీజీఎం ఓకే. కానీ కొన్ని సీన్స్ అయితే నేనైతే కనెక్ట్ అయినా కానీ కొన్ని సీన్స్ అయితే కనెక్ట్ అయితే అవ్వలేకపోయినాయని చెప్పుకోవచ్చు. సో అది డైరెక్టర్ మిస్టేకా లేకపోతే ఎవరి మిస్టేకో తెలీదు గానీ కొన్ని సీన్స్ అయితే చాలా స్లోగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మనకు కనెక్ట్ అవ్వని సీన్స్ అయితే మధ్యలో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అలా కొన్ని సీన్స్ కావచ్చు, ఇంకా యాక్షన్ సీన్స్ ఎస్పెషల్లీ మనకి ఇంటర్వల్ కావచ్చు, కొన్ని సీన్స్ మధ్యలో అయితే పడతాయి. అదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. హై చేసిందని చెప్పుకోవచ్చు. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఇల్లాజికల్ సీన్స్ చూడాలనుకునే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. లాజిక్ ప్రకారంగా చూస్తే కొన్ని సీన్స్ అయితే మీకైతే కనెక్ట్ అయితే అవ్వదు. సో ఇది నా ప్రాసిక్యూటర్ మూవీ రివ్యూ. సో మీరు సినిమా చూసింటే మీకెలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసరికి 5కి వచ్చేసరికి 2 మాత్రమే. ఎందుకంటే బిలో యావరేజ్ అంటే అనిపించింది ఓవరాల్‌గా చూస్తే మరి. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఓకే. బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.